అందించాల్సిందిగా కోరుతున్నాను. వేదికను అలంకరించిన మహామహిళకి ఇచ్చేసిన వారికి నమస్కారం. వినోద్ బాబు గారి గురించి మొదలుగా నాకు తెలిసి చెప్తాను. వీళ్ళు కూడా ఎన్నో సంగీత కార్యక్రమాలు తనకంటూ ఒక ప్రత్యేకమైన సంతరించుకునేలాగా మరి విమర్శలు చూశాను. ఏఆర్ రెహమాన్ పాటలు మ్యాక్సిమం పడవు. తర్వాత అందరికీ చెప్పాను, ఆయన క్యాష్ కూడా చక్కగా వాయిస్తారు, వాయిస్తూ పాడతారు. ఆయన ఇందాక హిందీ అది అనుకున్నాం కదా. పరీక్షల టైంలో కూడా ఆ రేట్లో సినిమాలో ఇల్లు పాటలు వస్తుంది. ఆ పాటలు ఏంటంటే పరీక్షలు వెళ్ళేవాడు కాదు. ఆ పాటలు ఎందుకు చదివాడు అదే పట్టుకోవాలి. ఆ విధంగా మరి ఈ పాటలు తెలుగు లిపిలో ఉన్నది. అవన్నీ సేకరించాం. అది రేడియో ముందర పాడుతున్నాడు. మరి ఇది ఈ విధంగా డెవలప్ చేశాడు. తర్వాత వద్దని ఎంత వారించిన దెబ్బతినేవాడు కానీ ఆ పద్ధతి మార్చుకోలేకపోయాడు. మరి దాని పర్యవసానం ఈరోజు మీరు చూస్తున్నటువంటి అత్యంత విన్యాసం అనేదో కోరుకున్నాను తెలుసుకాదు. తర్వాత జిత్వానికి అలీకి అంగాతో సంబంధం ఉంది, విషయం అందరికీ తెలుసు. వచ్చిన ఇన్సిడెంట్ చెప్తాను. జిత్మాన్ ప్రోగ్రాము ఒక చోట ఏర్పాటు చేసినప్పుడు అలీ కూడా చిన్నవాడు, మంచి డ్రెస్ వేసుకుని ప్రతి పాటకి జిత్మాన్ పాట ఉంటే డ్యాన్స్ చేసాడు. అది చాలా గొప్పగా చూస్తున్నారు ఆడియన్స్. ఒకసారి ఒక ప్రోగ్రాం అయిపోయిన తర్వాత అది కూడా గుర్తుంది అనుకుంటాను. ప్రోగ్రాం మధ్యలో అలీని తీసుకెళ్ళిపోయారు తెలుసుకుని. అంత విమర్శ చెప్పారన్నమాట ఆడియన్స్. మా ఇంటికి తీసుకెళ్తాను, మాకు భోజనం పెడతాం అని చెప్పి అలీ ఎక్కడున్నారు ఏంటంటే అది మన గేట్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు తెచ్చేస్తారండి, వారి పేరు కూడా చెప్పి వెళ్ళారు, అడ్రస్ కూడా చెప్పి వెళ్ళారు. ఆ కాంబినేషన్లో మరి జిత్మోహన్ మన అది కలిసి ఎన్ని ప్రోగ్రాంలు పాల్గొన్నారు, అది వర్ణాతీతం. తర్వాత రాజమండ్రి అటువైపు ఇటువైపు ప్రోగ్రాంలు ఎన్నో ఇవ్వడం జరిగింది. జిత్మోహన్ ఇక నువ్వు యూనివర్సిటీస్కి రావా అనే పరిస్థితిలో గొడవ చేస్తే తప్పకుండా వస్తానని చెప్పి ఇప్పుడు నెలకి 20 నుంచి 22 రోజులు హైదరాబాద్లో ఉంటున్నాడు. ఇక్కడ ఈ ప్రాంతాల్లో అన్ని చోట్ల ప్రోగ్రాం ఇస్తూ మరి వినోద్ బాబు గారు జిత్మోహన్ కాంబినేషన్లో ఇంతకుముందు జరిగే ఇంకా ఎప్పటికీ జరుగుతూనే ఉంటాయి. మీ ఆదరణ అభిమానం ఇప్పుడే తెలుస్తుంది. మరి ఇంత ఓపికగా కూర్చుని కార్యక్రమం చూస్తున్నారంటే చాలా గొప్ప విశేషంగా అనుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు